హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఎవరు అవునన్నా కాదన్నా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 2012 ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారనమాట. ఆ తర్వాత స్టేట్ డివైడ్ అయింది. 2 రాష్ట్రాలలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పక్కర్లేదు. తెలంగాణలో కూడా మంచి ఓటు బ్యాంకే ఉన్నింది. సో దీన్ని మనం ఒక జాతీయ పార్టీగానే చూడొచ్చు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవుతాడు. అప్పుడు మరి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇలా ఇలా ఏపీకి ప్రెసిడెంట్ కానీ ఒక కొత్త పోస్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారా టీడీపీ మాదిరిగా? అసలు ఏంటి ఆ కథ తెలుసుకునే ముందర నేను మన వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టీడీపీ ఉందండి. చంద్రబాబు నాయుడు గారిని వచ్చేసి జాతీయ అధ్యక్షులు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వచ్చేసి పల్లా శ్రీనివాసరావుకి ఇచ్చారు బీసీగా. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాదిరిగా వెళ్ళాలని అనుకుంటున్నారు. ఇలా ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించేసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఒకటి కొత్తది క్రియేట్ చేసి ఒక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటున్నారు. ఆ బీసీ సామాజిక వర్గంలో కూడా ఈయన ఉత్తరాంధ్రలో ధర్మాన ప్రసాదరావు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఇవ్వాలనుకుంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో చూసుకుంటే మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఆ 34 నియోజకవర్గాలలో బీసీలు ఓసీల కంటే కూడా బీసీలు ఇంకా కొంచెం వెనకబడిన ఎస్సీ ఎస్టీలే ఎక్కువ అనమాట. సో అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లుంటుంది, ఉత్తరాంధ్రలో పార్టీని స్ట్రాంగ్ చేసినట్లుంటుందని అట్లాంటి పదవి ఒకటి క్రియేట్ చేసి బీసీలకు పదవి ఇవ్వాలనుకుంటున్నారు. ఇంతకుముందు కూడా ఆయన నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అన్నారు. ఆ దెబ్బతోటి కాస్త ఓసీలు అన్నది కొంచెం దూరమైన మాట అయితే వాస్తవమే. కానీ ఈసారి వీళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ ఓసీలని వీళ్ళందరినీ బీసీలను కూడా ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే బీసీలు ఆల్రెడీ ఆయన ఎంత చేసినా కానీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు ఇంకా టీడీపీ తోటి ఎక్కువగా ఉన్నారు. సో అందుకని ఇంకా బీసీలు వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే అధికారం రావడంలోకి ఎందుకంటే రాయలసీమలో పశ్చిమ ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు, రాయలసీమ ఈ జిల్లాలలో చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ, జగన్మోహన్ రెడ్డికి పట్టు ఎక్కువ. అలాగే ఇంకా ఉత్తరాంధ్రలో కూడా బీసీ సామాజిక వర్గాన్ని కాస్త మచ్చిక చేసుకొని అక్కడ కూడా బలం సాధించింది అనుకో, తిరుగులేని ఆధిపత్యంతో అధికారంలోకి రాగలనని ఒక ధీమా అనమాట. అందుకని అక్కడ ఆ పదవికి ఆ బీసీ సామాజిక వర్గాన్ని నేత అయినటువంటి ధర్మాన ప్రసాదరావుని ఎంపిక చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ధర్మాన ప్రసాదరావు ఎందుకంటే ఆయన మంచి సబ్జెక్ట్ ఉన్న ఆయన. నేను ఆయన చాలా రోజుల నుంచి ఎప్పుడు ఆయన రెవెన్యూ మినిస్టర్ పనిచేస్తున్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా. ఏ విషయమైనా సరే చాలా మంచి ఎనాలిసిస్ తోటి పాయింట్ బై పాయింట్ మాట్లాడగలరు. ఇంకా అందరిలాగా బూతులు మాట్లాడు. ఎట్లయినా కాస్త స్టేచర్ ఉన్న నేత అనమాట. ఇప్పుడున్న వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీలో అధికార పార్టీని తన యొక్క వాగ్దాటితోటి ఇరుకును పెట్టగల బలమైన నాయకుడు అనమాట. సో అందుకని బీసీ సామాజిక వర్గంలో అటువంటి నాయకుడిని తీసుకొని ఇది ఒక మంచి స్టెప్ అనమాట. ఇంకా అదే కాకుండా ఇవన్నీ సెట్ చేసేసుకొని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు కూడా ఆల్రెడీ చెప్పేశారు. లాస్ట్ 1.5 ఇయర్లో నేను పాదయాత్ర చేస్తాను, ఈ లోపల నేను బస్సు యాత్ర చేస్తానని. మొత్తానికైతే మంచి పెద్ద పెద్ద ప్లాన్స్తోనే ఉన్నాడు ఈసారి. కూటమి ప్రభుత్వానికి అంత ఆశామాష అయితే కాదు. ఎందుకంటే ఆయన బయటికి రాకుండానే మీరు అవునన్నా కాదన్నా కానీ ఆయనకి మీరు స్టిల్ ఇప్పటికీ భయపడుతున్నారు కాబట్టి 15 ఏళ్ళు పొత్తులో ఉంటాం, 15 ఏళ్ళు పొత్తులో ఉంటాం, 15 ఏళ్ళు పొత్తులో ఉంటామని మీరు పదే చెప్తున్నారు. ఆయనకి భయపడుతున్నారు కాబట్టి బయటికి రాకున్నా కూడా. ఇంకా అట్లాంటిది ఆయన ఒక 15 ఇప్పుడున్న ఒక 1.5 ఇయర్ బస్ టూర్లు వేసి ఆ తర్వాత 1.5 ఇయర్ పాదయాత్ర చేసి జనాల్లోకి వెళ్తే మాత్రం మీరు చేసిన తప్పులు ఇప్పటివరకు అయితే పెద్దగా బయటికి రాలేదు. ఆయన కానీ బయటికి వెళ్ళినాడంటే మిమ్మల్ని ఎండగట్టడం ఖాయం. అంటే మీ మీద విపరీతమైన వ్యతిరేకత రావడం ఖాయం. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నవి కాకుండా, ఆయన ఎవరో చెప్పినవో రాసిచ్చినవో కాకుండా జనాలు ఏమనుకుంటున్నారు అని జనాల్లో నుంచి వచ్చిన మాటలు మాట్లాడితే ఒకప్పట్లాగా చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.